హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం, మీరు బాగుండాలా? ఇవాళ అయితే నేను బొచ్చండి తెచ్చారు మా ఆయన గారు. బొచ్చు చేప ఫ్రై చేస్తున్నాను. మనం ముందే దీన్ని మంచిగా 5 సార్లు కడుక్కొని ఉప్పు వేసి పసుపు వేసి బాగా కడగాలి. బాగా కడిగిన తర్వాత మనం ఇందులోని ఉప్పు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్‌ఫ్లోరు, ఆచి బిర్యానీ మసాలా పౌడరు, ఆయిల్ అన్నీ మిక్సింగ్ చేసి నేను ఒక అరగంట ఫ్రిడ్జ్ లో పెట్టానండి దీన్ని. ఇప్పుడు తీసి మీకు ఫ్రై చేసి చూపిస్తాను. మనం ఆయిల్ బాగా వేడెక్కినప్పుడు మనం వేయాలండి ఇది బాగా. నూనె కూడా ఎక్కువ వేడిగా ఉండకూడదు, కానీ ఆయిల్లో మనం వేసుకుంటే ఫ్రై చాలా బాగుంటుంది. అయితే ఇలాగా బాగా మంచిగా మనకి మంట మీడియం సైజులో పెట్టి మంటని మనకి కడాయి అన్నది బాగా నీట్ ఎక్కిన తర్వాత అప్పుడు చేపలు వేసారు అనుకోండి, మంచిగా మనకి బాగా ఫ్రై అయిపోతాయి చేపలు. తినగానే మనకి క్రిస్పీగా ఉంటాయి తిన్నప్పుడు. అది ఏంటి అంటే కరకరలాడుతూ ఉండాలి. మొక్క తిన్నామంటే అలాగే నోట్లో చెరిగిచ్చేవాళ్ళు తిన్నదాన్ని. చూడకుండా అంత బాగా వస్తుంది. నూనె ముక్కలు కూడా అనేవి వేస్తాయండి. ఆయిల్ అయితే మనం ఎలా వాడుకోవాలి, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఫ్రెండ్స్ అయితే చూడండి చేపల ఫ్రై ఎంత బాగా వచ్చిందో, చక్కగాను మంచిగాను. ఎవరైనా సరే ఇంట్లోనే ఇలాగా మంచిగా వేపుకొని దీన్ని రసంతో తిన్నారనుకోండి, మనకి చాలా బాగుంటది. రసంతో తినొచ్చు, అలాగే మంచిగా సాంబార్తో తినొచ్చు, బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయి, అమ్మీగా ఉన్నాయి. దీని మీద కొంచెం గార్నిష్ కదండి, కొత్తిమీర, కొంచెం నిమ్మరసం కూడా పిండుకుంటే ఇంకా బాగుంటది. ఆ పులుపు, ఆ కారం అంతా మనకి నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటది టేస్టీగా. అలాగే ఆనియన్స్, ఆనియన్స్ లేనిది మనం వండం కదండి, ఆనియన్స్ ఉండాలి కంపల్సరీ. ఆనియన్స్ ఎవరైనా తినాలండి, చాలా మంచిది. ఈ మధ్యన గొంతు పట్టేసిందండి నాకు, ఇలా రింగిలుగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఎవరైనా సరే కంపల్సరీ తినండి ఇలా చేసుకొని అని చెప్పినట్టుగా. నచ్చుతుంది అనుకుంటున్నాను అందరికీ. అలాగే లైక్ చేయండి నాకు కంపల్సరీ. చూసిన వారు ఎవరైనా సరే, కొత్తగా చూసిన ఎవరు చూసినా మాకు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బాయ్ బాయ్, సీతమ్మ.